వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితిని గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని అప్రమత్తపరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రభుత్వ అధికారులు జీతం తీసుకుంటుంది ప్రజలు కడుతున్న పన్నులతో. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలే బాసులు. ప్రజలకు సేవ చేసేందుకే ఆ అధికారులు ఉన్నది. అధికారులు ఉన్నవాడి పట్ల ఒక విధంగా, లేనివాడి పట్ల ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ రక్తమే ఎరుపా? లేని రక్తం తెల్లగా ఉంటుందా? డబ్బులు ఇస్తే ఒక విధంగా న్యాయం, డబ్బులు ఇవ్వకుంటే కనీసం ముఖం కూడా చూడరు. ఏ అధికారికి తనకు న్యాయం చేయడం లేదని ఓ వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే తనకు న్యాయం జరుగుతుందని భావించాడు. అక్కడ తేడా కొట్టడంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. కింది స్థాయి అధికారులు న్యాయం చేస్తే ఆ వ్యక్తి అంత నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు? ప్రభుత్వ ఉద్యోగులారా, మిమ్మల్ని సార్స్, కనీసం మానవత్వంతో వ్యవహరించండి. లేనోడికి సాయం చేయండి, న్యాయం చేయండి. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఒకరు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జైనద్ మండలానికి చెందిన ఆడిల్లు అనే వ్యక్తి తనను కొందరు మానసికంగా వేధిస్తున్నారని బాధ తట్టుకోలేక ఒంటిపై డీజిల్ పోసుకొని ఆదిలాబాద్ కలెక్టరేట్లోని ప్రజావాణిలో అధికారుల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసు అధికారులు బాటిల్ లాక్కొని బయటకు తీసుకెళ్లారు. చంపేస్తా, నేను కూలి పని చేసి బతికేటోడిని. ఒక దత్తుని కూడా చూడకుండా మన ఎమ్మెల్యే నన్ను ఇంత చిత్ర హింస పెడుతున్నా. ఏమి చేసిన ఆయన అడగండి, నన్ను అడగండి. ఇది ఇక్కడి ఎవరు పెట్టారు? చిత్రహింసలు ఎవరు పెట్టారు? ఆయన కార్యకర్తలు. ఏ కార్యకర్తలు? మస్తు మంది ఉన్నారు సార్. ఎందుకు ఎందుకు సార్ నాకు తెలియకుంటున్నది సార్. జయనదినా సార్, నేను నివసిస్తుంటే నేను ఎవరిని ఏమనలే సార్. నా సమస్య ఏంటంటే నేను జయనదిలో ఉంటే సార్, కిరాయి ఉంటే పక్కింటి ఆమె అక్రమ సంబంధం ఉన్నదని దాని మీదకి వెళ్ళి నా మీద ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి సార్. వాళ్ళు 4 ఉన్నారు, ఈడ 8 ఉన్నారు. పబ్లిక్ మొత్తం కుడితే నన్ను చంపుతా. పబ్లిక్ మొత్తం టోటల్గా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తానికి కుడితే నన్ను గాండు బైకడు నాకు న్యాయం కొరకు వచ్చింది సార్. ఏమని నాకు ఈడ గాండు బైకడు అంటున్నా. నేను గాండు బైక్ అన్నా మొగన్నా అనేది తెలుసుకుందామని వచ్చినా సార్. కాలువల అడేలు సన్నపులి గారు. ఎవరు? జయనది లక్ష్మి. మన ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతాయి. వేల కోట్ల కాంట్రాక్టులు చేపడతారు. కడుపుకు పట్టెడన్నం పెట్టేందుకు 1.25 లక్ష సమస్యలు. రోగాలు పాలై ఆసుపత్రికి వస్తే బుక్కెడన్నం దొరకని పరిస్థితి. ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థ? అమలాపురం ఏరియా ఆసుపత్రిలో బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ రోగులకు, సహాయకులకు అన్నం పెట్టడం ఆపేశాడు. దీంతో ఓ స్వచ్ఛంద సంస్థ మానవత్వంతో ఇంత పప్పు, ఇంత సాంబార్ పోసి వారి కడుపు నింపింది. మరి మీరేం చేస్తారు? మీ వ్యవస్థ ఏం చేస్తుంది?
ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనాలు బంద్ అయ్యాయి. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో భోజనాలు నిలిపివేశారు. జిల్లాలో 11 ఆసుపత్రిలో భోజనాలు నిలిచిపోయాయి. గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసుపత్రిలో సేవలు నిలిపివేశారు. జిల్లాలో సుమారు 8 లక్షల రూపాయల బిల్లులు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ దుస్థితి అని సమాచారం. అమలాపురం 13 లక్షలు, రామచంద్రపురం 9, కొత్తపేట 6, రాజోలు 5 లక్షలు, అల్లవరం 1 లక్ష, కపిలేశ్వరం 1 లక్ష, అలమూరు 91,000, ముమ్మడివరం 81,000 బిల్లులు నిలిచిపోయినట్టు కాంట్రాక్టర్లు అంటున్నారు. వాళ్ళు కాలేజీ యువకులు ఎప్పుడు చలాకగా ఉండేవారు. అందరికీ సహాయం చేసేవారు. ప్రతి సంవత్సరం వాళ్ళ కాలేజీ దగ్గర సంగమేశ్వర జాతర అవుతుంది. కాలేజీ నుండి వెళ్ళి ఆ జాతరలో అన్నదానంలో అన్నం వడ్డిస్తూ ఉంటారు. ప్రతిసారి ఆ కాలేజ్ స్టూడెంట్స్ తప్ప ఎవ్వరూ అక్కడ వడ్డించరు. అన్నదానం నడుస్తుండగా వాళ్ళలో కొంతమంది ఈత కొట్టడానికి నదిలోకి దిగారు. నలుగురు దిగితే ఒక్కడే బయటికి వచ్చాడు. మిగతా ముగ్గురు నీళ్లలో మునిగి చనిపోయారు. ఒక్కసారి ఆ ప్రాంగణం అంతా విషాదం నెలకొంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముదుర్తి గ్రామంలో సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా సాయి కుల్వంత్ కాలేజ్ నుండి సేవా కార్యక్రమానికి విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా వడ్డన చేసిన విద్యార్థులు నదిలో 3 విద్యార్థులు ఈతకు దిగి అవతలికి వెళ్లారు. తిరిగి వచ్చినప్పుడు 2 మాత్రమే రావడం, మరొకరు గల్లంతు కావడం జరిగింది. గల్లంతైన విద్యార్థి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తాగినోటి నోట నిజం తన్నుకొని వస్తుందన్న ఎప్పుడో మన పెద్దోళ్ళు అన్నారు. మందు తాగితే ఎప్పుడో చేసిన పాపం బయటపడుతుంది. ఓ దొంగల ముఠ దొంగతనం చేసింది. మొత్తం 5 మంది ఆ ముఠాలో సభ్యులు. దోచుకున్న సొమ్మును పంచుకున్నారు. అందులో ఒకరికి వాటా తక్కువగా వచ్చింది. నాకు వాటా తక్కువ వచ్చింది అని అడిగాడు. మిగతా 4 కలిసి ఆ దొంగను చంపి భూమిలో పాతిపెట్టారు. వాళ్ళ బంధువులు ఎక్కడ పోయాడో అని వెతికి ఎప్పుడో బాగుపడ్డాక వస్తాడులే అని సరిపెట్టుకున్నారు. ఇది జరిగి 1.5 సంవత్సరం. ఒకరోజు చనిపోయిన దొంగ అన్నతో ఆ 4 దొంగలు మందు తాగారు. అందులో ఒకడికి పీకలు తాగా మందెక్కింది. నిజం కక్కాడు. రే ఎద్దావన్న కొడక, నీ తమ్ముడిని మేమే చంపేవరా
అని. అంతే. ఆ అన్న నోరెళ్ళ పెట్టాడు. వెళ్ళి పోలీసులు జరిగిన విషయం చెప్పి అందరినీ బొక్కలేయించాడు. పోలీసులు ట్రీట్మెంట్కు ఎక్కడ పాతి పెట్టారో చూపించారు. బాడీని బయటికి తీసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మందు దొంగలను, దొంగతనాలను, మర్డర్ చేసిన వాళ్ళను చివరికి ఏడాది తర్వాత మృతదేహాన్ని పట్టించింది. మరి మందా మజాకా? కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామ సముదాలలో ఓ వ్యక్తిని హతమార్చి పాతపెట్టిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఐదుగురు దొంగల ముఠా మధ్య చెలరేగిన వివాదంలో ఒకరిని హత్య చేసి పాతిపెట్టారని సమాచారం. హత్యకు గురైన వ్యక్తి జంగం చంటిగా గుర్తించారు. చంటి కొడుకు అన్నప్రాసన రోజున పార్టీ ఇవ్వమని బయటకు పిలిచిన నలుగురు వ్యక్తులు అదే రోజు జంగం చంటిని హతమార్చినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. సంవత్సరం 3 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ హత్యలో పోలీసులు కంగుతిన్నారు. పసిపిల్లగండి ఆ పసిపిల్లలు ఈ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలే ఎన్ని సంవత్సరాల నుంచి సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.